రాష్ట్రంలో ఇప్పటికే ముగిసిన ఎన్నికలకు సంబంధించి ఈవీఎం మిషన్లు సరిగా పనిచేయకపోవడంతో ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్పినట్లుగా ఆడుతుందని ఆయన తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమని అనుకోవాల్సి వస్తుంది. ఇంతకీ విషయంలోకి వస్తే కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక బూత్లో ఇక్కడ ఉన్న ఓట్ల కన్నా 8-9% ఓటింగ్ ఎక్కువగా పోలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వస్తే ఈ రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఉన్న ఒక బూత్లో మొత్తం 703 ఓట్లు కాగా దాంట్లో 337 పురుషులు 366 మహిళలు. ఈ 337 పురుషుల ఓట్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి 370 ఓట్లు పోలైనట్లుగా తెలుస్తుంది. అంటే 337 అసలు ఓట్లయితే 377, అంటే దాదాపు 33 ఓట్లు ఎక్కువ పోలైనట్లుగా మనకి వార్తలు వచ్చాయి. నిజంగా ఇదే కనుక నిజమైతే ఈసీ కమిషన్ ఈ విషయంలో పూర్తిగా విఫలమైందనే మనం చెప్పుకోవాలి. అయితే ఇలాంటి విషయాల్లో నిజాలు ఎంత ఉన్నాయో అబద్ధాలు ఎంత ఉన్నాయో ఓటర్కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్కి ఎంతైనా ఉంది అనేది ఎవరూ కాదనలేని నిజం.